పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించిన గాక. నిన్నటి దినాన ఇర్మియా గ్రంథం 19వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం చదువుకున్నాం. ఇర్మియా ప్రవచనములు పలకగా యెహోవా మందిరంలో పెద్ద నాయకుడును ఇమ్మేరు కుమారునగు పసురును యాజకుడు విని ప్రవక్త అయిన ఇర్మియాను కొట్టి యెహోవా మందిరమందున్న బెన్యమీను మీద గుమ్మము నొద్ద నుండి బొండలో అతన్ని వేయించెను. మరునాడు పసురు ఇర్మియాను బొండలో నుండి విడిపింపగా ఇర్మియా అతనితో ఇట్లనెను, యెహోవా నీకు పసురును పేరు పెట్టడు గాని మాగోర్ మిస్సాబీబ్ అని నీకు పేరు పెట్టెను. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, నీకును నీ స్నేహితులకు అందరికీ నీవే భయకరముగా ఉండినట్లు చేయుచున్నాను. నీవు చూచుచుండగా వారు తమ శత్రువుల ఖడ్గము చేత కూలెదరు, మరియు యోధా వారిని అందరినీ బబులోను రాజు చేతికి అప్పగింతును. అతడు వారిని చెరపట్టి బబులోనునకు తీసుకొని పోవును, ఖడ్గము చేత వారిని హతము చేయును. ఈ పట్టణంలోని ఐశ్వర్యమంతయు దానికి వచ్చిన లాభమంతయు దాని అమూల్యమైన వస్తువులన్నీ యోధా రాజులు నిధులన్నీ నేను అప్పగింతును. వారి శత్రువుల చేతికే వాటిని అప్పగింతును. శత్రువులు వాటిని దోచుకొని పట్టుకొని బబులోనునకు తీసుకొని పోవుదురు. పసురు నీవును నీ ఇంట నివసించి వారందరూ చెరలోనికి పోవుదురు. నీవు ప్రవచనముల చేత మోసపూచిన నీ స్నేహితులందరూ బబులోనునకు వచ్చెదరు, అక్కడనే చనిపోయేదురు, అక్కడనే పాతిపెట్టబడెదరు. యెహోవా నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు లోబడితిని. నీవు బలవంతము చేసి నన్ను గెలిచితివి. నేను దినమెల్లా నవ్వుల పాలైతిని. అందరూ నన్ను ఎగతాళి చేయుదురు. ఏలయనగా నేను పలుకున్నప్పుడల్లా బలాత్కారము జరుగుచున్నది, దోపుడు జరుగుచున్నది అని నేను ఎలుగెత్తి చాటింపవలసి వచ్చెను. దినమెల్లా యెహోవా మాట నాకు అవమానమునకును అపహాస్యమునకును హేతువాయును. ఆయన పేరు నేనెత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపను అని నేను అనుకొంటినా అది నా హృదయంలో అగ్నివలె మండుచు నా ఎముకలలోని మూయబడి ఉన్నట్లున్నది. నేను ఏడ్చి విసికి ఉన్నాను, చెప్పలేక మానలేదు. నలుదిక్కుల భయము అని అనేకులు గుసగుసలాడగా వింటిని. వారు దుర్మార్గుడని మీరు చాటించిన ఎడల మేమును చాటించుదుము. అతడు ఒకవేళ చిక్కబడును, అప్పుడు మనమతని పట్టుకొని అతని మీద పగ తీర్చుకొందుమని చెప్పుకొనుచు నాకు స్నేహితులైన వారందరూ నేను పడిపోగా చూడవలనని కనిపెట్టుకొని ఉన్నారు. అయితే పరాక్రమములు గల సూర్యుని వలె యెహోవా నాకు తోడై ఉన్నాడు. నన్ను హింసించువారు నన్ను గెలవక తొట్టిల్లుదురు. వారు యుక్తిగా జరుపుకొనరు గనుక బహుగా సిగ్గుపడుదురు. వారెన్నడూను మరోబడిని నిత్య అవమానము పొందుదురు. సైన్యములకు అధిపతి అగు యెహోవా నీతిమంతులను పరిశోధించువాడు నీవే, అంతరంద్రియములను హృదయమును చూచువాడవు నీవే. నా వ్యాజ్యమును నీకే అప్పగించుచున్నాను. నీవు వారికి చెయ్యు ప్రతిదండన నేను చూతును కాక. యెహోవాను కీర్తించుడి, యెహోవాను స్తుతించుడి. దుష్టుల చేతిలో నుండి దరిద్రుని ప్రాణమును ఆయనే విడిపించుచున్నాడు. నేను పుట్టిన దినము శపింపబడునుగాక, నా తల్లి నన్ను కనిన దినము శుభదినమని అనబడకుండునుగాక. నీకు మగపిల్ల పుట్టెనని నా తండ్రి వర్తమానము తెచ్చి అతనికి అధిక సంతోషం పుట్టించినవాడు శాపగ్రస్తుడగునుగాక. నా తల్లి నాకు సమాధిగా ఉండి ఆమె ఎల్లప్పుడూ గర్భవతిగా నుండినట్లు అతడు గర్భంలోనే నన్ను చంపలేదు గనుక యెహోవా ఏమాత్రమును సంతాపము లేక నశింపజేసిన పట్నము వలె ఆ మనుషుడు ఉండునుగాక. ఉదయమున ఆర్తధ్వని, మధ్యాహ్న కాలమందు యుద్ధధ్వనిని అతడు వినుగాక. కష్టము దుఃఖమును చూచుటికై నా దినములు అవమానముతో గతించిపోవునట్లు నేనెలా గర్భంలో నుండి వెడలితిని. ఇంతటితో ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన ఇర్మియా గ్రంథం 21వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించునుగాక. ఆమెన్.